మార్షల్ ఒకప్పుడు చర్చిలో పూజారి. ఏదో తప్పు చేయడం వల్ల ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తోచలేదు. రాబడి పోయింది. అప్పుడు అతడికి ఆలోచన వచ్చింది. ఇంగ్లీషు సినిమాలు చూసి, పుస్తకాలు చదివి రకరకాల భ్రాంతుల్ని పెంచుకున్న వాళ్ళ అజ్ఞానం మీద ఆడుకోవడం సులభం అనిపించింది. బ్లాక్ మాస్, విచ్ క్రాఫ్ట్, వూడు అనే పేరుతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు సంపాదన ఎంత అని అడిగాడు శ్రీధర్. 15,000 అన్నాడు మార్షల్. శ్రీధర్ ఒక్క క్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయాడు. కానీ అంతలోనే సర్దుకున్నాడు. తనకు కావలసిన సమాధానం దొరికింది చాలు. తెలివి తక్కువ వాడి అజ్ఞానంతో తెలివైనవాడు వ్యాపారం చేయడం అన్నది వ్యవస్థలోనే ఉంది. లేచి గుడ్ నైట్ మార్షల్, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. బయటికి వస్తుంటే వెనక నుంచి నన్ను అరెస్ట్ చేయరుగా అన్న మాటలు జాలిగా వినిపించాయి. అతడు వెనక్కి తిరగకుండానే అన్నాడు, చేయడానికి నేనెవర్ని? నేను ఇన్స్పెక్టర్ని కాను. మరెవరు? ఇంజనీర్ని, J&J కంపెనీలో. రక్తం ఇంకిపోయిన మార్షల్ మొహం అతడు చూడలేదు. 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకొని మెట్లు దిగాడు. చెక్క మెట్ల దగ్గర తలుపు వేసి సందు మొదట్లో ఉన్న కారు దగ్గరికి వచ్చాడు. డోర్ వేసి స్టార్ట్ చేయబోయాడు. అవతలి పక్క అద్దం వేయడం మర్చిపోయినట్టున్నాడు. వంగోని అద్దం పైకెత్తి ఇగ్నిషన్ స్టార్ట్ చేయబోయి అలాగే ఆగిపోయాడు. పక్క సీట్లోంచి ఒళ్ళోకి ఏదో మెత్తగా పాకుతుంది. అతడి నుదిరి మీద చెమట పట్టింది. నోట్లోంచి రాపోయిన కేక బలవంతంగా ఆపుకున్నాడు. వెన్నులో చలి శరీరాన్ని వణికిచ్చింది. కదలకుండా అలాగే ఉండి నెమ్మదిగా చేతిని కిందకి జార్చాడు. చీకట్లో అడుగున ఏమీ కనబడటం లేదు. చేతివేళ్లు జరుగుతున్న దానికి తగలగానే పట్టుకొని వెనక సీట్లోకి విసిరబోయాడు. కొయ్యమన్న శబ్దం, చేతికి తగిలిన బొచ్చు. ఎత్తి వెలుగులో చూస్తే బొద్దుగా అందంగా ఉన్న కుక్కపిల్ల. పుట్టి ఎంతో కాలం కాలేదనుకుంటా. చలికి వణుకుతుంది. అతడి పెదవుల మీద సన్నగా నవ్వు కలిగింది. దాన్ని అలాగే ఒళ్ళో ఉంచుకొని కారు స్టార్ట్ చేశాడు. ఆ క్రితం రోజు చదివిన పుస్తకంలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. పిల్లి దెయ్యానికి ప్రతీక, కుక్క దానికి వ్యతిరేకం. అవి దెయ్యాల్ని తొందరగా పసిగడతాయంట. దెయ్యాల్ని పసిగట్టినా గట్టకపోయినా దెయ్యాల్లాంటి దొంగల్ని మాత్రం పసిగడతాయి. ఉండని. అతడు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 1 గంట దాటింది. ఆ సమయంలో ఇంట్లో అన్ని దీపాలు వెలిగి ఉండడం చూసి అతడి బ్రుక్కుటి ముడిపడింది. మనసేదో అపశకునాన్ని సూచించింది. కారు పోర్టికోలో ఆఫ్ చేసి కుక్కపిల్లతో సహా దిగాడు. తలుపు వేస్తూ ఉంటే నారాయణరావు కనబడ్డాడు. ఈవేళప్పుడు ఇతనెందుకు మెలకుగా ఉన్నాడు? అతడేదో చేతులతో సైగ చేస్తున్నాడు. అర్థం కాలేదు. కానీ ఏదో అయింది. శ్రీధర్ వడివడిగా లోపలికి వెళ్ళడం కోసం మెట్లెక్కబోయాడు. అప్పుడు వినిపించింది ఒక పెద్ద కేక, గుండెలవిసిపోయేలా. ఆ భవంతి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల మధ్య ఆ శబ్దం 2 సార్లు ప్రతిధ్వనించింది. అతడు షాక్ అయి నిలబడిపోయాడు. ఆ కేక శారదది. అతడు నారాయణరావు వైపు చూశాడు. అవే నిస్తేజమైన కళ్ళతో అతడు ఏ భావం లేకుండా ఉన్నాడు. లాగిపెట్టి కొట్టాలన్న కోపాన్ని, ఉక్రోషాన్ని అణుచుకొని లోపలికి పరిగెత్తాడు. గదిలోంచి అనిత బయటకొచ్చింది. వదినకి కడుపు నొప్పి వచ్చింది. రాత్రి 11ంటికి డాక్టర్ దమయంత్ గారు ఉన్నారు లోపల. డాక్టర్ ఇంటికి వచ్చేంత కడుపు నొప్పి. వడివడిగా అతడు లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం పూర్తి చేసింది. శారద అప్పుడే మత్తులోకి జారుకుంటుంది. 5 నిమిషాలు ఆమెని గమనించి బయటకొస్తూ, ఇంకేం పర్వాలేదు, పొద్దునికి అంతా సర్దుకుంటుంది అంది డాక్టర్. ఆమె కారు దగ్గరికి వెళ్తుంటే థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్. అండ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఆమె కారు ఎక్కింది. నో, ఇట్స్ మై డ్యూటీ. రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. ఆమె దానికి సమాధానం చెప్పకుండా శ్రీధర్ అంది. అతడు ఆమె వైపు చూశాడు. చాలా అదృష్టం. కానీ ఇంకో 6 నెలలు ఆమెను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. కోర్స్ ఆమెకి ఇప్పుడేం పర్వాలేదు. కానీ ఇంకో 6 నెలల పాటు జాగ్రత్త. కొద్దిలో అబార్షన్ తప్పింది. ఆమె కారు కదిలింది. అబార్షనా? అతడికి క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అతడు ఆనందంతో పెద్ద కేక పెట్టబోయాడు. తన వయసు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడ్డాడు. లోపల నుంచి ఆనందం తెరలుగా తన్నుకు వస్తుంది. చేతుల మధ్య శారద లేదు. ఉన్న కుక్కపిల్లని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. విషాదంగా ఉన్నప్పుడు టైం ఎంత నెమ్మదిగా గడుస్తుందో దానికి వ్యతిరేకంగా ఆనందం ఉన్నప్పుడు రెప్పపాటులో రోజు దొర్లుతుంది. 6 నెలలు గిర్రున తిరగడానికి అరక్షణం చాలు. 6 ఏళ్లకి మరో అరక్షణం. ఇలా ఒక 6 ఏళ్ళు గడిచిన తర్వాత, మరీ అంతా ముద్దు పెట్టుకోకండి, ఉక్కిరి బిక్కిరి అయిపోగలదు అంది శారద. ఏం పర్వాలేదోయ్, మనకిందులో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు శ్రీధర్ తులసిని కిందకి దింపుతూ.
స్కూల్ గౌను మార్చుకోవడానికి లోపలికి పరిగెత్తింది తులసి. పాప పెద్దదవుతుంది, ఇంకా ఈ జోకులు మానేయాలి మీరు అంది శారద అటే చూస్తూ. 12 ఏళ్ల వరకు అంటే ఇంకొక 5 ఏళ్ళు వచ్చే వరకు పర్వాలేదులే, నీలాంటి అమ్మాయి అయితే ఇంకో 10 ఏళ్ల వరకు అంటే 20 ఏళ్ల వరకు అసలేమీ. తన మొదటి రోజు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడింది. ఈలోపు తులసి వచ్చి తండ్రి ఒళ్ళో చేరింది. ఈరోజు ఏం చెప్పారమ్మా? జుట్టు సవరిస్తూ అడిగాడు. ది స్టార్ ఇన్ ది నైట్. భార్యాభర్తలిద్దరూ శ్రద్ధగా విన్నారు. అంతలో కిటికీలోంచి బయట తోటలో అనిత కనిపించింది. ఒళ్ళోంచి కిందకు దూగి బయటికి పరిగెత్తింది తులసి. శారద కూడా బయటికి వెళ్ళింది. అతడొక్కడే మిగిలాడు. ఎంత వేగంగా కదులుతున్నాయి రోజులు. ఒక్క పాప, తన ఛాయని సంతరించుకొని ఉద్భవించిన ఈ చిన్న పాప ఎంత బలంగా ఈ ఇంట్లో అందరి మనసులో ముద్ర వేస్తుంది. ఏ ఒడిదొడుకుడు లేకుండా, ఏ విషాదము లేకుండా, ఏమీ లేకపోవడం కూడా ఎంతమంది జీవితంలో సాధ్యమవుతుంది? శారద, అనిత బయట షటిల్ ఆడుతున్నారు. పాప ఎంపైరింగ్ చేస్తుంది. కిటికీలోంచి అతడు చూస్తున్నాడు. భూమి ఆకాశం కలిసే చోటు నుంచి సంధ్య మేలి ముసుగు సవరించుకుంటూ వస్తుంది. తన ఆలోచన ప్రాంగణంలో అతడున్నాడు. అనితకి పెళ్లి చేయాలి, అదొక్కటే తన బాధ్యత. నిజానికి అదో పెద్ద బాధ్యత కాదు, కానీ నారాయణరావు అతడికిచ్చి చేస్తే శారద సంతోషిస్తుంది. ఈ విషయం ఎప్పుడు వెల్లడించలేదు, కానీ ఆమె తెలివైంది. నారాయణరావు చదువు మాట లేనివాడు. కేవలం ప్రేమ తిండి పెడుతుందా? కానీ జీవితంలో కావాల్సింది తిండి ఒక్కటే కాదుగా. అయినా ఈ సమస్య తనది కాదు, అనితది. అవును, అనితదే. తననే అడగాలి. అతడు బయటికొచ్చాడు. ఆడతారా అని అడిగింది శారద. పాప స్టూల్ మీద నుంచి దూకి, నువ్వు నేను ఒక జట్టు నాన్న అంది. శ్రీధర్ తలూపాడు. గేమ్ మొదలైంది. మొదటి 5 పాయింట్లు శ్రీధర్ జట్టుకే వచ్చాయి. కానీ ఆ తర్వాత శారద షటిల్ని పట్టుకొని ఎత్తిన చేయి తాలూక భంగిమ ఆట కంట ఇంట్రెస్టింగ్గా ఉండటంతో మరి ఒక్క పాయింట్ కూడా రాలేదు. నువ్వు సరిగ్గా ఆడడం లేదు నాన్న అంది తులసి. తెలుస్తూనే ఉంది కదమ్మా అంది శారద. అనితే గుర్తించలేదు. పోనీ నేను పాప ఉంటాం అంది. శ్రీధర్ ఒప్పుకోలేదు. అతడి కారణాలు అతనికి ఉన్నాయి. కొద్దిగా చీకటి పడింది. ఆటలో ఓడిపోయిన దృష్ట్యా పాప తన కిడ్డీ బ్యాంకులో ఉన్న డబ్బులతో అందరినీ సినిమాకి తీసుకెళ్తానన్న నిర్ణయాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. చాలా విశాలమైన మనసుతో అనిత సినిమా హాల్లో అందరికీ సాధారణ ఖర్చు భరిస్తానని వెల్లడించింది. ఈ శుభ సమయంలో శారద తాను కార్ డ్రైవ్ చేయడానికి భర్తని పర్మిషన్ అడిగింది. దానికి శ్రీధర్ ఒప్పుకున్నాడు. కానీ అనిత పాప తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు. అయినా శ్రీధర్ తన వీటో పవర్ ఉపయోగించి తీర్మానం నెగ్గేలా చేశాడు. సినిమా నుంచి వచ్చాక ఆ రాత్రి డిన్నర్లో శారద ఆరోగ్యం ప్రసక్తి వచ్చింది. పాప పుట్టిన తర్వాత ఆమె ఆరోగ్యం కొద్దిగా పాడైన మాట నిజమే. అయితే దాన్ని బయటపడనివ్వకుండా కప్పిపుచ్చుతుంది. తల్లిని వదిలి ఓ 10 రోజులు ఉండడానికి పాప ఒప్పుకుంది. గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి నిర్ణయం జరిగింది. తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 11 అయింది. వెన్నెల మసగ్గా పడుతుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా. తుఫాను వచ్చే ముందు ప్రశాంతత. కిటికీ తెరల్ని సర్ది అనిత టేబుల్ దగ్గరికి వెళ్ళింది. మెయిన్ లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది. ర్యాక్లో పుస్తకాలు, టేబుల్ మీద బుద్ధుడి బొమ్మ, నిశ్చలంగా ఉన్న కిటికీ తెర. ఆ గదే స్టిల్ ఫోటోలా ఉంది. ఆ నిశ్చలత్వాన్ని భరించలేక సన్నగా టేప్ రికార్డర్ పెట్టింది. మళ్ళీ అదే టేప్, ముఖేష్ది. जाने चले जाते हैं कहाँ दुनिया से जाने वाले. అనితకి ఆ రోజు చదవాలనిపించలేదు. అలాగే పక్క మీద వాలిపోయింది. సైన్స్ రికార్డు పూర్తి చేయాలి. ఆమెకి బాటనీ అంటే తలనొప్పి. రాబోయే ఫస్ట్ క్లాస్ ఈ బాటనీ వల్లే పోతుందేమో. దూరంగా గేటు తీసిన చప్పుడు. నారాయణరావు వస్తున్నాడు. ఆమె ఆలోచనలు అతని మీదకి వెళ్ళినాయి. జాలి. అదే సమయంలో ఆమె గురించి ఇంకో గదిలో శ్రీధర్ భార్యతో చర్చిస్తున్నాడు. అంతేనంటావా? ఎలా? అనిత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అతడికేమో మాట కూడా రాదు. ఆమె జాలిగా అడిగింది. ఆమె కూడా తన పంతంలో ఆలోచిస్తున్నందుకు అతడికి సంతోషం వేసింది. అయినా పూర్తి సంతోషానికి ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది. ఆ శక్తి నారాయణరావు కళ్ళలోనే ఉందా? లేక అతడికి జరుగుతున్న అన్యాయం పట్ల తన గిల్టీ కాన్షియస్నెస్సా? తాను చెప్పింది శారద వెంటనే ఒప్పుకోవడం అతడికి ఎందుకో నచ్చలేదు. శారద తనలాగే ఆలోచిస్తుందని అతడు అనుకోలేదు. ఇంతకీ తను నారాయణరావుని ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, జాలిపడుతున్నాడా? ఈ సంభాషణంతా మొదలవడానికి 10 నిమిషాల ముందే నారాయణరావు ఇంటికొచ్చాడు. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒక్కడే కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేశాడు. రామయ్య కూడా అతడి కోసం ఎదురు చూడలేదు.
అతడు భోజనం పూర్తి చేసి మేడ మీద కారిడోర్లో నడుస్తూ ఉండగా తన ప్రసక్తి వినబడింది. ఆగి పూర్తిగా విన్నాడు. చాలా రోజుల తర్వాత అతడి మొహంలో ఒక భావం, ఒక ఛాయ కనబడింది. చాలా విషాదకరమైన ఛాయ అది. అయితే అది క్షణం మాత్రమే. క్షణంలో అతడు మామూలు మనిషి అయిపోయాడు. అక్కడి నుంచి కదిలిపోయాడు. అదే సమయానికి అనిత తన గదిలో వెల్లకిలా పడుకొని పైకప్పు కేసి చూస్తూ ఉంది. తలుపు కిర్రున చప్పుడైతే తల తిప్పి చూసింది. మసక చీకట్లో ఒక ఆకారం నెమ్మదిగా తలుపు తోసి గుమ్మం దగ్గర నిలబడింది. అనిత కెవ్వున అరవబోయి ఆగిపోయింది. నారాయణరావు. ఏమిటి బావా అడగబోయి ఆగింది. అతడి మొహంలో ఏదో భావం ఆమెని మాట్లాడనివ్వడం లేదు. అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. అవే 1000 ప్రశ్నలు అడుగుతున్నాయి. ఆమె అర్థం చేసుకోలేని ప్రశ్నలు. పక్క మీద సగం లేవబోయి ఆగిపోయిన ఆమె అలాగే నిశ్చలంగా ఉంది. అతడు అచేతనంగా ఆమె వైపు చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతడు ఎందుకు వచ్చాడో, ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడో ఆమెకి అర్థం కాలేదు. అర్థం కాదు కూడా. చాలా అవసరమైన పని మీద నిన్ను పిలిపించాను అన్నాడు రాబర్ట్ పైపుని విదిలిస్తూ. శ్రీధర్ తలూపాడు. రాబర్ట్ కొంచెంసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పండి సార్ అన్నాడు శ్రీధర్ నిశ్శబ్దాన్ని భరించలేక. అదే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని ఆగి, శ్రీధర్ నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు. ఆ ప్రసక్తి ఇప్పుడెందుకు వచ్చిందో శ్రీధర్కి అర్థం కాలేదు. అతడేదో అనబోతూ ఉంటే రాబర్టే అన్నాడు, నాకున్న ఒక్కగానొక్క పాపని రక్షించావు నువ్వు, నా మనవరాల్ని. ఆ సంఘటనే ఇంకోలా దారి తీసుంటే అది ఆలోచించడానికే నా మనసు భయపడుతుంది. ఒక యాక్సిడెంట్లో కొడుకుని కోడల్ని కోల్పోయిన నేను ఈసారి పాపని కూడా కోల్పోయి ఉంటే ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండేది కాదు. అదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాడో శ్రీధర్కి అసలు అర్థం కాలేదు. రాబర్ట్ ముందుకు వంగి, ఇక అసలు విషయానికి వస్తాను శ్రీధర్ అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నేను ఈ దేశానికి వచ్చానో తెలియదు. అదృష్టం బాగుండి పట్టిందల్లా బంగారం అయింది. నీకు తెలియందేముంది, ఇప్పుడు నేను కరోర్పతిని. పైప్ వెలిగించుకోవడం కోసం ఆగి చెప్పసాగాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ కోరిక కలిగింది. ఈ ఆఖరి రోజులు నా దేశంలో గడపాలని. నా మనవరాలు కూడా పెళ్ళిడికొచ్చింది. ఒక్కసారి నేటివ్ ప్లేస్ మీద గాలి మళ్ళిందంటే ఆపడం కష్టమే అని నవ్వాడు. శ్రీధర్ ఏం మాట్లాడలేదు. టెక్సస్లో ఒక చిన్న పల్లె మాది. అక్కడే మాకు ఇల్లు కూడా ఉంది. విశాలమైన పచ్చిక బయళ్ళు, దూరంగా కొండలు. నువ్వు ఒక్కసారి వచ్చావంటే మళ్ళీ తిరిగి రావాలనిపించదు. గదిలో ఎయిర్ కండిషనర్ చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. పేపర్ వెయిట్ వేళ్ల మధ్య తిప్పుతూ అతడు వింటున్నాడు. నువ్వు నాకు సహాయం చేయాలి శ్రీధర్. నీకు తెలియనిదేముంది, ఈ దేశం ట్యాక్సుల విషయం. ఓ విదేశీయుడు ఈ దేశం నుంచి ఆస్తులు తీసుకుపోతానంటే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. అందుకని ఆగాడు. శ్రీధర్ ఊపిరి బిగబట్టాడు. ఏమిటి ఇతడు చెప్పాలనుకున్నది? శ్రీధర్, నువ్వు నాకు సహాయం చేయాలి. ఈ ఆస్తులన్నింటినీ నీ పేరున మార్పిస్తాను. తర్వాత నెమ్మదిగా వీటిని బంగారం రూపంలో నాకు పంపాలి. అతడి పథకం క్షణంలో అర్థమైంది శ్రీధర్కి. కుర్చీలోంచి లేచి, ఇది నేను చేస్తానని ఎలా అనుకున్నారు? స్మగ్లింగ్ అన్నాడు. దానికంత పెద్ద పదం ఎందుకు? ఇది అందులోకే వస్తుంది, దేశాన్ని మోసం చేయడం. కానీ ఇది నేను న్యాయంగా సంపాదించిన ఆస్తి కదా. వెంటనే శ్రీధర్ లేచి, క్షమించండి, ప్రభుత్వం ఈ పాలసీ ఎందుకు పెట్టిందో నాకైతే తెలీదు, కానీ దాన్ని ఉల్లంఘించలేను. కానీ నిన్ను నేను పైకి తీసుకొచ్చాను, డైరెక్టర్ని చేశాను. అందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞున్నే. కావాలంటే మీ ఆస్తికి ట్రస్టీగా వ్యవహరిస్తాను. వచ్చే రాబడంతా మీరెక్కడుంటే అక్కడికి పంపుతాను. అంతేగాని మోసం చేయలేను. బాగా ఆలోచించు శ్రీధర్. నిజానికి నేను ఈ పనికి నిన్ను ఉపయోగించనక్కర్లేదు. కానీ కేవలం నా మనవరాల్ని రక్షించావన్న కృతజ్ఞతతో నేను ఈ అవకాశం నీకిస్తున్నాను. నీకు సగం ఆస్తి ఇస్తాను. ఇంతకంటే నువ్వు ఎక్కువ ఊహించగలవా? శ్రీధర్ మొహం ఎర్రబడింది. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా సరే నేను ఇదంతా చేస్తానని ఎలా ఊహించారు మీరు అన్నాడు. రాబర్ట్ పైప్ పీలుస్తూ 50 లక్షల ఆస్తి కోసం అన్నాడు. శ్రీధర్ దవడ కండరం రోషంతో బిగుసుకుంది. ఈ మాటే కానీ మీరు కాక ఎవ్వరైనా అని ఉంటే అవతలి మాట రాక ఆగిపోయాడు. రాబర్ట్ చాలా తాపీగా కూర్చొని వెనక్కి వాలి, ఏమై ఉండేది శ్రీధర్ అన్నాడు. ఒక్క క్షణం గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో పేర్కొంది. ఏదో అనబోయి తమాయించుకొని, సారీ సార్ అండ్ ఇట్స్ ఆల్ రైట్, గుడ్ బై అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అన్నాడు శ్రీధర్ లేచి. అతడు తలుపు దగ్గరికి నడిచి తలుపు తీసి బయటికి రాబోతుంటే శ్రీధర్ అని వినిపించింది వెనక నుంచి. ఆగి వెనక్కి తిరిగాడు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ లీవింగ్. ఇంకో 4 రోజులు వెళ్ళిపోతున్నాను కదా. జరిగిందంతా మర్చిపోయి ఈ 4 రోజులు మామూలుగా ఏమీ జరగనట్టు ఉండలేవా
ఆ కంఠంలో వచ్చిన మార్పుకి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. అసలేమీ జరగనట్టు ఎంత మామూలుగా ఉన్నాడు. అందుకే వ్యాపారంలో అంత పైకి రాగలిగాడు. అతడికి బాధగా ఉంది. దాదాపు 16 ఏళ్ల అనుబంధం, ఇంతకాలం ఇంత చక్కగా పెంపొందించిన స్నేహం కేవలం డబ్బు కారణంగా వీడిపోతుంది. ఈ 4 రోజులు కలిసి ఉంటారు, కానీ ఆ పూర్వపు స్నేహం, గౌరవభావం ఉండవు. ఇలా జరగపోయి ఉంటే ఎంత బావుండు. ఆయనంటే ఎంత గౌరవం, ప్రేమ. నిజానికి తాను ఏమీ లేని స్థితి నుంచి పైకి వచ్చాడంటే కారణం ఆయనే. కానీ దానికి ప్రతిఫలంగా ఆయన కోరిన కోరిక ఆత్మవంచన అంత సులభం కాదు. ఒకవేళ ఆయన చెప్పిన పనికి ఒప్పుకున్నా ఆ తర్వాత వచ్చే మానసిక సంఘర్షణ తట్టుకోవడం నా వల్ల కాదు. ఈ నిర్ణయమే మంచిది. ఆయన కావాలంటే ఈ పని చేసి పెట్టేవాళ్ళు అంటే 1,000,000 మంది. వచ్చి కూర్చున్నాడు. నేను జూలై 4న బయలుదేరుతున్నాను. తెలుసు అన్నట్టు తలూపాడు. బహుశా మళ్ళీ ఈ దేశం రాను. శ్రీధర్ ఏం మాట్లాడలేదు. మనందరం కలిసి ఈ కంపెనీని వృద్ధిపరిచాం. నిజానికి నాకన్నా మీరంతా ఎక్కువ కష్టపడ్డారు. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. లాభం లేదు, ఏదో ఎక్కడో తెగిపోయింది. ఒకవేళ నేను గవర్నమెంట్కి రూల్స్ ప్రకారం ఆస్తి అంతా అప్పచెప్పినా నాకు 50 లక్షల దాకా మిగులుతుంది. అది చాలు నాకు. అఫ్కోర్స్ ఆశకి అంతే లేదనుకో. అయినా నాకున్నది ఒక్క మనవరాలే కదా. 5 నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చుంటే ఎంత బాగుండు అనుకున్నాడు శ్రీధర్. రాబర్ట్ లేచి, ఓకే శ్రీధర్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ కోసం చేయి చాచాడు. శ్రీధర్ కూడా చేయి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకో రిక్వెస్ట్, అఫ్కోర్స్ ఇది నిన్ను ఇబ్బంది పెట్టేది కాదనుకో. ఆఖరి రోజు నీ కుటుంబం అంతటితో కలిసి లంచ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్? ఆ కంఠంలో అభ్యర్థనకి కదిలిపోయాడు. లేదు సార్, విత్ ప్లెజర్ అన్నాడు. మెరుస్తున్న డెకోలెం టేబుల్ మీద అన్ని పదార్థాలు అందంగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ముందు రాబర్ట్, పక్కనే తులసి, తర్వాత దంపతులు, చివరిగా అనిత. విందు ప్రారంభమైన దగ్గర నుంచి ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్తూనే ఉన్నాడాయన. ఎన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి అందరినీ వదిలి వెళ్ళడం ఆయనకి బాధగా ఉందని శ్రీధర్ గుర్తించాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా విమానాశ్రయం వెళ్ళారు. ఎప్పుడొస్తావు మా ఊరు? తులసిని అడిగాడు. మా నాన్నగారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే. ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన లేచి, వెళ్ళొస్తాను సన్ అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. మనసులో భావాల్ని చెప్పడానికి ఈ మాటలేం సరిపోతాయి. అతడి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. శారద చేతులు జోడించింది. రెండో అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన జేబులోంచి ఒక కవర్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టి, నేను వెళ్ళాక అన్నాడు. ఏముందందులో? క్షమాపణలా? శ్రీధర్ కవర్ని కోటు జేబులో పెట్టుకున్నాడు. ఆయన ముందుకు కదిలాడు. విజిటర్స్ లాంచ్ బాల్కనీలోంచి అందరూ చూస్తున్నారు. ఆయన ప్లేన్ ఎక్కబోతూ వెనక్కి తిరిగాడు. తులసి చెయ్యి ఊపింది. ఆయన కూడా గాల్లో చెయ్యి ఊపాడు. 5 నిమిషాల తర్వాత ప్లేన్ టేకాఫ్ అయిపోయింది.